కి ప్రిపేర్ అయిన టైంలో బై గాడ్ గ్రేస్ నాకు హెల్ప్ అయిన విషయం ఏంటంటే, సో నేను ఎఫర్ట్స్ పెట్టిన దానికి నాకు జాబ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో నాకు మెయిన్స్, ప్రిలిమ్స్, ఈవెంట్స్ అన్నిట్లో మెరిట్ మార్క్స్ వచ్చాయి. ఫైనల్లీ నాకంటూ ఒక పోస్ట్ స్టడీగా ఉంది. కానీ అయినా కూడా జాబ్ లోకి వెళ్ళకుండా వెస్టీజ్ లోకి రావడానికి గల రీజన్ ఏంటి అంటే, సో మెయిన్ రీజన్ వచ్చేసి నాకున్న బిగ్ డ్రీమ్స్. సో నా బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి సపోర్ట్ లేకపోయినా నా ఆలోచనలు మాత్రం చాలా పెద్దవిగా ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్, నెగిటివ్ వాతావరణంలో, నెగిటివ్ మనుషుల మధ్యలో. సో ఎలా పెరిగానో నాకే తెలీదు. అలాంటి లైఫ్ స్టైల్ ని చూసి, సో ఇలాంటి లైఫ్ లో బతకూడదు, బ్రతికితే చాలా గొప్పగా బ్రతకాలి. సో నాలాంటి లైఫ్ ఇంకా వేరే అమ్మాయికి ఎవ్వరికి రాకూడదు. సో అలా రాకూడదు అంటే నేను ఒక గొప్ప పొజిషన్కి వెళ్ళాలి అనేది నా డ్రీమ్. సో నా స్టూడెంట్ లైఫ్ నుంచి అయితే ఒక ఐఏఎస్ లెవెల్లో నేను ఆలోచించుకున్నాను. బట్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు. బట్ ఈ వెస్టీజ్ మీటింగ్ విన్న తర్వాత అవర్ గ్రేట్ మెంటర్ నాగేందర్ సార్ ఒక ట్రైనింగ్ లో, ఫస్ట్ ట్రైనింగ్ సార్ మీటింగ్ విన్నప్పుడు, సార్ ఇన్కమ్ 3 లక్షలు. ఆ రోజు సార్ చెప్తున్నంత సేపు చాలా నెగిటివ్ గా, అబ్బే ఏదో ప్రోడక్ట్లు అమ్ముకోవడానికి, లేదంటే మనం జాయిన్ అయితే వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయి, మనం ప్రోడక్ట్లు కొనుక్కుంటే వాళ్ళకి లక్షలు వస్తాయి, వేలు వస్తాయి అన్న ఒక నెగిటివ్ గా విన్న వ్యక్తిని, సో సార్ అన్నారు, ఒక స్టూడెంట్ బీటెక్ చదువుకున్న అబ్బాయి వాళ్ళ 4 లక్షలు తీసుకుంటున్నారు శివం గోస్వామి అని చెప్పి. ఆ ఒక్క మాట నాకు ఎక్కడో కనెక్ట్ అయ్యి, అది కూడా నెగిటివ్ గా తీసుకున్నాను. ఒక స్టూడెంట్ 4 లక్షలు సంపాదిస్తే కాంపిటీషన్ కోసం ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఎందుకు ఎదురు చూస్తారు, ఎందుకు వెయిట్ చేస్తారు? సో ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ఇన్ని లక్షల మంది ఎందుకు ఖాళీగా ఉంటారు? ఇవన్నీ ఏదో ఉత్తమ మాటలు చెప్తున్నారు అని ఒక నెగిటివ్ గా విని, ఇంటికి వచ్చిన తర్వాత దీని గురించి స్టడీ చేశాను. అసలు వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, సో అసలు ఇండస్ట్రీ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, అందులో వెస్టీజ్ ఏంటి అనేది అప్పుడు ఆలోచిస్తే నాకు అనిపించింది ఫ్రెండ్స్, మీరు నమ్మరు. సో ఆ స్టడీ చేసిన తర్వాత ఈ జాబ్స్ అన్నీ కూడా దండగే. నిజంగా చెప్తున్నాను ఫ్రాంక్లీ, నేను ఏ ఉద్దేశంతో దీన్ని వదులుకున్నానంటే, ఎంత కష్టపడినా జీతం మారుతుంది కానీ జీవితం మారదు. ఎస్ ఆర్ నో? నిజంగా చెప్పండి. ఉద్యోగంలో బానిసత్వం ఉంటుంది కానీ మనం మాత్రం బాసులు అవ్వలేమండి. సో నేను చూసిన పెరిగిన వాతావరణంలో ఫ్యామిలీస్, నా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఎంప్లాయీసే. పెద్దగా వెల్ సెటిల్డ్ అయితే ఎవ్వరూ లేరు. 20-30 వేల కోసం పనులు చేసేవారే. మరి వాళ్ళందరూ 20-30 వేల కోసం పనులు చేసి కార్లలో పెద్ద పెద్ద బంగ్లాలు అయితే కట్టలేదు. మళ్ళీ నెల ఆఖరికి వచ్చేసరికి ఎక్కడ డబ్బులు దొరుకుతాయి, ఎప్పుడు 1 రూపీ ఇంట్రెస్ట్ కి, 2 రూపీస్ ఇంట్రెస్ట్ కి దొరుకుతాయి, సో ఎక్కడ అడ్జస్ట్మెంట్ దొరుకుతుందని వెతుకులాటలో పడిపోయారు తప్ప, పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్ ని ఎట్లా సెటిల్ చేయాలి, ఫ్యూచర్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ సెక్యూర్ గా మనకంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా, ఇవన్నీ నా చుట్టుపక్కల నా ఫ్యామిలీస్ లో అయితే ఎవ్వరూ లేరు ఆ ఉద్యోగాల్లో ఉండి. సో రేపు నేను కానిస్టేబుల్ జాబ్కి వెళ్ళినా నా పరిస్థితి కూడా ఇంతే. సింగిల్ గా ఉంటే 20-30 థౌసండ్ సరిపోతుంది, మరి ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్తే రేపు నెక్స్ట్ నా జనరేషన్ ఏంటి, నా పిల్లలకి నేను ఏమి ఇవ్వాలి? సో ఇలా నేను ఆలోచించుకొని, సో నెట్వర్క్ మార్కెటింగ్ లో పెద్ద కళలు కనే వ్యక్తికి ఇది సూటబుల్ అని చెప్పేసి, నేను వేరే ఏమీ ఆలోచించకుండా నేను వెస్టీని సెట్ చేసుకున్నాను. మరి వెస్టీజ్ ని సెట్ చేసుకోగానే సరిపోద్దా? ఫ్యామిలీ నుంచి ఫుల్ నెగిటివ్. అప్పటికే మా చుట్టూ ఉన్న జనాలందరూ కూడా అమ్మా నాన్న లేని పిల్లలు, వీళ్ళు జీన్స్లు షూలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు, వాకింగ్లు అంట, రన్నింగ్లు అంట, పోలీస్ కానిస్టేబుల్స్ అంట, వీళ్ళ మొహాలకు వస్తాయా అన్న మాట్లాడిన వ్యక్తులు. ఆయన కూడా జస్ట్ లైట్ తీసుకొని నా పనేదో నేను చేసుకుంటూ వెళ్ళాను. ఫైనల్ గా జాబ్ అనేది కొట్టాను. జాబ్ కొట్టిన తర్వాత జాబ్కి వెళ్ళట్లేదు, ఏదో ప్రోడక్ట్లు అంట, సబ్బులు అంట, రోడ్ల మీద తిరుగుతుంది. ఈ పిల్లకి అసలు భయం లేదు, తల్లిదండ్రులు లేని పిల్లల్ని గాలికి వదిలేశారని చెప్పేసి అమ్మమ్మ తాతయ్య వాళ్ళని అందవు. సో అక్కడి నుంచి ఈ బిజినెస్ లోకి వస్తే నువ్వు ఇంట్లో ఉండొద్దు, అవసరం లేదు, ఇది మొగోళ్ళకే సెట్ అవ్వదు, ఆడపిల్లవి నువ్వేం చేయగలుగుతావు అని చెప్పేసి ఇంట్లో నుంచి స్ట్రగుల్స్. వెళ్ళి ఫ్యామిలీ దగ్గర, అలా సారీ రిలేషన్స్ లో చెప్తే, సో నువ్వు చాలా పెద్ద ఊహిస్తున్నావు, గాల్లో మేడలు కడుతున్నావు, ఈ ఎంత 2 రోజులు ఉండి పోయే కంపెనీలు, సో దానికోసం నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకుంటున్నావు అంటే నీ అంత పిచ్చి ఇంకెవరికి లేదు. కనీసం ఆ ఉద్యోగం ఉంటే రేపు పెళ్లి చేసుకునేవాడు కట్నం లేకుండా వస్తాడు, నీకు ఒక లైఫ్ వస్తుంది, ఎందుకు నువ్వు ఇంత పిచ్చి నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పేసి రిలేషన్స్. సో బెస్ట్ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే, సుష్మా మా వల్ల అయితే కాదు, నువ్వు వెళ్ళి ప్రోడక్ట్లు అమ్ముకో,
ఇలా ఫ్రెండ్స్ అనడం. సో ఫ్యామిలీ రిలేషన్స్ ఫ్రెండ్స్ నా చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా కంప్లీట్ గా నెగిటివ్ వెస్టీజ్ గురించి షేర్ చేసినప్పుడు. ఇంకెలా ఉంటుంది చెప్పండి. సో వెస్టీజ్ లోకి రావాలి అన్నా, సక్సెస్ అవ్వాలి అన్నా, కొంత ఇన్కమ్ తీసుకోవాలన్నా టీం ఉండాలి. ఎస్ ఆర్ నో? అవునా కదా? టీమ్ బిల్ లేకుండా బిజినెస్ అయితే జరగదు, బిజినెస్ జరగకపోతే డబ్బులు అయితే రావు. ఎస్ ఆర్ నో? మరి అలాంటి సిచ్యువేషన్స్ లో నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, రిలేషన్ సపోర్ట్ లేదు, నా అనుకున్న నా ఫ్రెండ్ సపోర్ట్ లేదు. అట్లీస్ట్ నా చుట్టుపక్కల జనాలైనా కనీసం ఓకే అమ్మ చేసుకోని అనే వాళ్ళు కూడా నా చుట్టుపక్కల లేరు. మరి అలాంటి టైంలో ఇంత స్ట్రాంగ్ డిసిజన్ తీసుకొని ఏదేమైనా సరే వెస్టీజ్ ప్లాన్ విన్నది నేను, చెయ్యాల్సింది నేను, డిసైడ్ అవ్వాల్సింది నేను అని ఒక స్ట్రాంగ్ డిసిజన్ తో స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన స్టార్ట్ అయితే చేశాను, జాబ్ అయితే వదులుకున్నాను. బట్ వెళ్ళాను, చెప్పాను, నా సర్కిల్ రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరినీ టచ్ చేశాను. ఎక్కడికి వెళ్ళినా సరే నెగిటివ్ 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 నెగిటివ్. నువ్వు జాబ్ వదిలేసుకున్నావు, అనవసరంగా బెస్ట్ లైఫ్ పోయింది, నీకు అనవసరం, ఇది మొగోళ్ళకే సెట్ అయితే ఆడపిల్లలు చేయలేదు, ఈ కంపెనీలన్నీ వేస్ట్, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, వీటి కోసం నువ్వు ఉద్యోగాన్ని వదులుకున్నావు అంటే ఇది అది అని చెప్పేసి అనాల్సిన మాటలన్నీ అనేశారు. అయినా సరే విన్నది నేను, సక్సెస్ ఎలా ఉందో తెలిసింది నాకు, చెయ్యాల్సింది నేను అన్న ఒక్క కాన్సెప్ట్ తో. సో నేను ఇందులో డెవలప్ అవ్వాలంటే నేను ఇంకా బలంగా వర్క్ చేయాలని చెప్పేసి డిసిజన్ తీసుకొని ఇంకా నిరుద్యోగ యువతి యువకులకి ఒక అవకాశం అని చెప్పి పాంప్లెంట్స్ రెడీ చేసుకొని అలా వెళ్ళి పాంప్లెంట్స్ ఎక్కడ పడితే అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి డోర్ టు డోర్ వెళ్ళి పాంప్లెట్స్ ని అంటించి అలా నా వర్క్ అనేది, నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఆ పాంప్లెట్ నుంచి వచ్చిన కాల్సే ఇవాళ నన్ను యూసీడీగా నిలబెట్టింది. ఈవెన్ ఆల్సో నాకున్న నా డైరెక్ట్ జాయినింగ్స్ లో ఏ ఒక్కరు నా ఫ్రెండ్ కాదు, ఏ ఒక్కరు నా ఫ్యామిలీ మెంబర్ కాదు. బిలీవ్ చెయ్యండి. సో యూనివర్స్ ఏదైనా సరే మనం స్ట్రాంగ్ గా నమ్మి చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని చెప్పడానికి నేను చెప్తున్నాను. సో ఒక అమ్మా నాన్న లేని ఆడపిల్ల ఎలాంటి సపోర్ట్ లేకుండా, సో ఒక నెగిటివ్ ఫ్యామిలీస్ నుంచి, నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి ఈ బిజినెస్ ని టేకప్ చేసిన రోజు స్టాక్ పాయింట్స్ లేవు, సిస్టమ్ సెంటర్స్ లేదు, అప్లైన్స్ చాలా దూరంగా ఉన్నారు. సో బిజినెస్ చేయాలి అంటే కరెక్ట్ గైడెన్స్ సపోర్ట్ నా దగ్గరలో లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో నేను నల్గొండలో, నా అప్లైన్స్ వచ్చేసి నేరేడ్చర్ల, ఖమ్మం, విజయవాడ. సో కనీసం నాకు నా అప్లైన్స్ ఒక 70 కిలోమీటర్లు. నా ఏజ్ 21 ఇయర్స్. జస్ట్ అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా. అక్కడి నుంచి డైరెక్ట్ నెట్వర్క్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టా. మరి ఎలాంటి అనుభవం లేకుండా నేను ఈ బిజినెస్ లోకి స్టార్ట్ అయ్యి ఈ రోజు ఈ సక్సెస్ లో ఉన్నానంటే నేను తీసుకున్న నిర్ణయం. ఎస్ సార్ నో? నేను తీసుకున్న డిసిజన్. ఇలా నాకు వర్క్ స్టార్ట్ చేశాను, జర్నీ స్టార్ట్ అయింది, ఫోకస్ చేశాను. అలా గట్టిగా నెలంతా కష్టపడితే నాకు వచ్చింది జస్ట్ 85 రూపీస్. ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అరే నువ్వు ఉద్యోగానికి వెళ్తే 25,000 జీతం వస్తుంది, నువ్వు ఉద్యోగాన్ని వదిలేసుకొని 85 రోజులు 85 రూపాయలకు నువ్వు పని చేస్తున్నావు అంటే ఇంకా నిన్నేమనాలి అని చెప్పేసి ఇంట్లో ఎక్కడ లేని మాటలు. సరే, అవకాశం తీసుకున్నాను, మార్చుకున్నాను, నేనేదో ప్రూవ్ చేసుకోవాలి. అలా రెండో నెల కష్టపడితే 225 రూపాయలు వచ్చింది. ఇంకెలా ఉంటుందండి? సెకండ్ మంత్ ఇంకా మాటలన్నారు. సారీ, మూడో నెల చూసుకుంటే ఒక 1,200. సో ఇలా చేశాను. బట్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే 85 225 పక్కన పెడితే నేను ఈ కాంపిటేటివ్కి ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో నాకు లైఫ్ టైం డిజార్డర్ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లంతో నేను చాలా వీక్ అయ్యాను, చాలా ఎఫెక్ట్ అయింది నా హెల్త్. సో 100 125 150 mg ఉన్న థైరాయిడ్ నేను ఇందులోకి వచ్చిన తర్వాత సప్లిమెంట్స్ యూజ్ చేశాక నాకు 50 mg 25 mg లోకి నాకు డ్రాప్ అయింది. అంటే నా హెల్త్ సెట్ అయింది ఫస్ట్ ఈ సప్లిమెంట్స్ వాడుకున్నాక. తర్వాత నా ఫ్యామిలీలో అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి షుగర్ కి, మోకాల నొప్పులకు వాళ్ళకి కంట్రోల్ అయింది. సో నాకు ప్రోడక్ట్ పరంగా రిజల్ట్ వండర్ఫుల్ అనిపించింది. సో దాని తర్వాత కొంతమందికి ప్రోడక్ట్ ని సజెస్ట్ చేస్తే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వచ్చింది. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ ని ఎవరికైతే ప్రమోట్ చేస్తామో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. సో ఇక్కడ హెల్త్ అడ్వైజర్ గా మనం సపోర్ట్ అవుతాము, జనాలకు ఒక మంచి చెయ్యొచ్చు అనే ఉద్దేశం నాకు ఒకటి క్లారిటీ వచ్చింది. సెకండ్, నేను ఫ్యామిలీని సెట్ చేసుకుంటే బిజినెస్ లో గెట్టిన్ అవుతాను అని చెప్పేసి నా గ్రేట్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో మా టాప్ అప్లైన్ ఉపేందర్ సార్ సపోర్ట్ తో ముందు ఫ్యామిలీలో సెట్ చేసుకున్నా. సో నేను వాళ్ళ దగ్గర వాళ్ళు బిలీవ్ చేశారు, సుష్మా చేయగలిగిద్దని ఒక నమ్మకం వాళ్ళకి కలిగింది. సో సార్ ఖమ్మం నుంచి వచ్చి మా అమ్మ తాతయ్యతో మాట్లాడి ఒక్క సంవత్సరం అమ్మాయిని మేము నిలబెట్టి చూపిస్తాము,
మీరు ఎలాంటి ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా తను 1 ఇయర్ వదిలేయండి అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు. అక్కడి నుంచి నేను మా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాను. ఒక్క 4 నెలలు నాకు సపోర్ట్ చేయండి. చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరేమంటున్నా సరే నా చెవి వరకు దయచేసి తీసుకురావద్దు. వాళ్ళు ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో ఏమైనా అనుకోనివ్వండి, 4 నెలలు నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి అమ్మమ్మ తాతయ్య చెప్పానండి. అక్కడి నుంచి 4 నెలల తర్వాత నాకు డబ్బులు రాపోతే మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను. అసలు వాడు ఎలా ఉన్నా సరే నేను అడగను కూడా అడగను. మీరు ఎవరితో తాళి కట్టించుకోమంటే వాళ్ళతో తాళి కట్టించుకుంటాను అన్నంత భరోసా వాళ్ళకి ఇచ్చి, ఇంకా 4 మంత్స్ నేను ఎంత ఎఫర్ట్స్ చేశానంటే, ఉన్నానా తిన్నానా ఎక్కడున్నాను ఎప్పుడు వచ్చాను ఏమీ తెలీదు. అంత ఫైట్ చేశాను నన్ను నేను సక్సెస్ గా ప్రూవ్ చేసుకోవడం కోసం. ఎందుకంటే నాకుంది 4 నెలల టైమే. ఆ 4 నెలల్లో నేను ప్రూవ్ చేయలేదా, వాళ్ళు చెప్పిన పని నేను చేయాలి. అలాంటి స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నాక నా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తే, ఇంకా చుట్టుపక్కల జనాలందరూ కూడా ఎలా ఉంటారు, ఆడపిల్ల అమ్మా నాన్న లేని వాళ్ళని గాలికి వదిలేశారు వీళ్ళని, వీళ్ళకి అస్సలు భయం లేదు, ఈ పిల్ల బ్యాగ్లు వేసుకొని ఎక్కడికో వెళ్తుంది, రోడ్ల మీద తిరుగుతుంది, సబ్బులు పేస్లా ఇంటింటికి వెళ్ళి అమ్ముకుంటుంది, ఎక్కడికో వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళ నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అన్నారు. సో ఎవరెవరో బండి ఎక్కి వెళ్తుందని చెప్పేసి ఇంకా ఎన్ని మాట్లాడకూడదు ఒక ఆడపిల్ల గురించి అన్ని మాట్లాడేసుకున్నారు. అవన్నీ మా వాళ్ళు వింటున్న కొద్దీ చాలా పెయిన్ గా చాలా బాధపడ్డారు. సో అలాంటి టైంలో కూడా వాళ్ళన్ని చెప్తున్నా కూడా ఒక్కటే చెప్పండి, నా మీద నమ్మకం ఉంచండి. మీ మీ మిమ్మల్ని ఎక్కడో నిలబెట్టే, మిమ్మల్ని సింహాసనం మీద నేను నిలబెడతాను, మీ పరువు తీసే పని అయితే నేను చెయ్యట్లేను, నన్ను నమ్మండి అన్న ఒక్క మాటతో వాళ్ళ సపోర్ట్ చేశారండి. నిజంగా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టే మేబీ ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, ఈ భూమి మీద ఉన్నాను. 100% నేను ఈ విషయం చెప్పగలుగుతాను. సో అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేసి ఎలా అంటే ఎంత పిచ్చిగా అంటే వెస్టీజ్ని ఫోకస్ చేశాను. 1200 నుంచి 2000, 2000 నుంచి నెక్స్ట్ నాకు వచ్చిన చెక్ యాజ్ అ బ్రాంజ్ డైరెక్టర్ గా 17,000 రూపాయల చెక్ వచ్చింది. సో ఒక బ్రాంజ్ డైరెక్టర్ గా 17,000 రూపాయల చెక్ రాగానే ఇంకొక 3,000 రూపాయల ఇన్కమ్ ని యాడ్ చేసుకొని సెకండ్ నేను ఆ చెప్తాను. సో ఇలా నా వర్క్ అనేది స్టార్ట్ అయింది, నా జర్నీ స్టార్ట్ చేశాను. హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, ప్రజెంటేషన్స్ ఎలా చేయాలి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా కన్విన్స్ చేయాలి, ఇవన్నీ కూడా నా అప్లైన్స్ నుంచి నా మెంటర్స్ నుంచి నేను గైడెన్స్ తీసుకొని వాళ్ళ సపోర్ట్ తో, సో ఇంకెలా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఇవన్నీ చేస్తూ, హోమ్ మీటింగ్స్ చేస్తూ, ప్రోడక్ట్ డెమోస్ చేస్తూ, సో 1-to-1 ప్లాన్ షోస్ చేస్తూ, సెమినార్స్ చేస్తూ, ప్రొడక్ట్ డెమోస్, బ్యూటీ వర్క్ షాప్స్, సో ఇవన్నీ వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ప్రజెంటేషన్స్ లోకి వెళ్ళాను. సో ఇక్కడ నుంచి బోర్డు పైన ప్రజెంటేషన్ ఒక 10 మంది 20 మందిని గ్యాదర్ చేసుకొని మీటింగ్స్ యాజ్ ఎ 8% గానే. సో నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు స్టాక్ పాయింట్స్ కానీ నెక్స్ట్ సెమినార్ హాల్స్ కానీ ఎక్కడా లేవు ఏపీ తెలంగాణలో. ఫ్రాంక్లీ నేను చెప్తున్నాను, సీనియర్స్ పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే పెట్టారేమో నాకైతే తెలియదు, కానీ నా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కడో ఖమ్మం, లేదంటే విజయవాడ, లేదంటే హైదరాబాద్, ఈ సెంటర్స్ లోకి వెళ్ళి నేను ప్రోడక్ట్ సర్వీస్ చేయాలి. సో ఒక ప్రోడక్ట్ ఒక వ్యక్తికి చెప్పిన తర్వాత ఒక వ్యక్తి సరే అమ్మా ఒక టీనో ఒక పేస్టో లేదంటే ఒక 500 రూపాయల ప్రోడక్ట్ తీసురా అమ్మా అని డబ్బులు ఇస్తే, ఆ ప్రోడక్ట్ తేవాలి అంటే వెళ్ళి హైదరాబాద్, అప్పుడు కొరియర్ సర్వీస్ కూడా లేదండి, ఆ టైంలో ప్రోడక్ట్ తీసుకొని వచ్చి ఇచ్చేసరికి వాళ్ళకి కనీసం 4-5 రోజులు టైం పట్టేది. ఉంటారా అండి? ఒక వ్యక్తికి ప్రోడక్ట్ ఇవ్వడానికి 4-5 రోజులు టైం పడితే వాళ్ళు ఏమంటారు, అమ్మ నువ్వు తేకోకుండా ఉంటే మేము టీ తాగడం టిఫిన్ చేయడం బ్రష్ చేసుకోకుండా మేము ఎలా ఉంటాము, ఇవన్నీ మాకు అందుబాటులో లేవు కానీ మాకు వద్దులే అమ్మా అని చెప్పేసి అలా వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు, జాయిన్ అయ్యేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. సో ఇప్పుడు చాలా మంది 10 మంది చెప్పగానే వద్దన్నారు మేడం, ఇద్దరికి చెప్పగానే జాయిన్ అవ్వలేదు మేడం, ఆల్రెడీ తెలుసు అన్నారు మేడం, ఇలా చాలా చిన్న చిన్న రీజన్స్ చెప్తారు కదా. బట్ నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా. ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి తిరిగి చెప్తే, అవసరమా అమ్మ ఇలా రోడ్లు పట్టుకొని తిరిగే బదులు కంప్యూటర్ నేర్చుకోవచ్చు కదా, 6-7 వేలు జీతం అన్న వస్తుంది కదా, వీళ్ళు ఎన్ని రోజులని తిరుగుతావు, ఆడపిల్లవి అందులోనూ నీకు పెళ్లి కాలేదు, అవసరమా నీకు ఇవన్నీ అని చెప్పేసి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళండి. ఎంత పెయిన్ అనిపిస్తుంది ఆ టైంలో. అరే ఏంటి నా సిచ్యువేషన్, ఒక గవర్నమెంట్ జాబ్ను వదులుకున్నాను, ఇక్కడ చూస్తే ఫ్యామిలీ సపోర్ట్ లేదు, అటు చూస్తే ఫ్రెండ్స్ నెగిటివ్ అన్నారు, రిలేషన్స్ అయితే ఇంకా ఏకంగా గాల్లో మెడలు కడుతుంది, నీకు అవసరమా, మీ అమ్మ ఉంటే అసలు ఇలా పంపించేదా, మీకు అమ్మ నాన్న లేరు కాబట్టి మీకు భయం లేదు అని రిలేషన్స్ అన్నారు, ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. అలా అని చెప్పేసి ఎవరో ముక్కు మొహం వ్యక్తి తెలియని వ్యక్తి చెప్తే వాళ్ళు ఏదో ఉచిత సలహాలు ఇస్తున్నారు అని చెప్పి ఒక నెగిటివ్ ఒక డైనమాలోకి వెళ్ళిపోయాను కంప్లీట్ గా. బట్ ఎగైన్ మళ్ళీ మీటింగ్స్ లోకి వస్తే ఎక్కడ లేని ఎనర్జీ,
అరే చేస్తే లక్షలు సంపాదించాలి. ఎవరైతే ఎంతమంది అయితే నీ వల్ల కాదన్నారో, నువ్వు చేయలేవన్నారో వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకొని చూపించాలని అగైన్ చాలా బలంగా మళ్ళీ రీస్టార్ట్ చేసేది. అలా నా వర్క్, నా ఎఫర్ట్స్ 8% గాను ఒక సెంటర్ని తీసుకొని ఎక్కడెక్కడనో కాదు, నేనే వాళ్ళని కూర్చోబెట్టి ప్రతిసారి ఒకళ్ళిద్దరి కోసం నా అప్లయన్స్ ని పిలిపించడం కరెక్ట్ కాదని చెప్పేసి ఎలా ట్రైనింగ్ చేయాలి, ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ప్రోడక్ట్ గురించి ఎలా షేర్ చేయాలి, డెమోస్ ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని వచ్చి నేను కొంత టీంని గ్యాదర్ చేసుకొని ఎవ్రీడే సెమినార్స్ చేసేదండి. వీక్లీ వన్ సెమినార్ కాదు, ఎవ్రీడే సెమినార్స్ చేసేది. ఎవ్రీడే న్యూ ప్రాస్పెక్ట్స్, ఎవ్రీడే ఒక కొత్త వ్యక్తిని కలవడం, ఎక్కడ వీలైతే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ పడితే అక్కడ సెంటర్స్ బిల్డ్ చేయడం. అలా రెగ్యులర్ వర్క్ చేస్తూ 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 1-to-1 ప్లాన్ షోస్ నుంచి, హోమ్ మీటింగ్స్ నుంచి ప్రజెంటేషన్లోకి వచ్చాను. సో అక్కడ నుంచి బ్రాంజ్ అయ్యానని చెప్పాను కదా. సో బ్రాంజ్ గా నా ఫస్ట్ అచీవ్మెంట్ వచ్చేసి, సో నాకు హోమ్ మీటింగ్స్ కు 1-to-1 ప్లాన్ షో చేయడానికి వెళ్ళడానికి కనీసం ఆటో ఛార్జెస్ కూడా అమౌంట్ ఉండేది కాదు. ఒక మీటింగ్కి వెళ్ళి ఇంకో మీటింగ్ నడుచుకుంటూ వెళ్ళేసరికి ఎనర్జీ అయిపోయేది, టైం వేస్ట్ అయ్యేది. సో నా వర్క్ కి హెల్ప్ అవ్వడం కోసం నేను ఈ స్కూటీ తీసుకున్నాను. రైట్, అలా స్కూటీ తీసుకున్నాను. నెక్స్ట్ నా వర్క్ అనేది స్టార్ట్ అయింది. యాజ్ ఎ బ్రాంజ్ గా 17,000 పైన తీసుకున్నాను. ఫ్యామిలీలో ఓకే, నీ పని నువ్వు చేసుకో అనేసి కామ్ అయ్యారు. 4 months వాళ్ళని టైం అడిగాను, కొంత ఇన్కమ్ చూపించాను, స్కూటీ చూపించాను. సో జనాలు కూడా ఈ అమ్మాయి ఏదో బండి తీసుకుంది కదా, ఏదో చేస్తుందిలే అని చెప్పేసి లైట్ తీసుకున్నారనమాట. సో అక్కడి నుంచి బ్రాంజ్ కంప్లీట్ చేసుకొని, సిల్వర్ కంప్లీట్ చేసుకొని, దెన్ గోల్డ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నాను. సో నా ఇన్కమ్ అప్పటి వరకు బిలో స్టార్ డైరెక్టర్ గా 21,000 తీసుకోవడం జరిగింది. సో యాజ్ ఎ స్టార్ డైరెక్టర్ గా నా ఇన్కమ్ వచ్చేసి 35,000 ఫస్ట్ ఇన్కమ్ నేను తీసుకోవడం జరిగిందండి. సో అక్కడి నుంచి కొత్త టీమ్ బిల్డ్ చేసుకున్నాను, పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేశాను, వందల మందితో సెమినార్లు చేశాను. సో నా బిజినెస్ కి సపోర్ట్ చేసిన మా అప్లయన్స్ కి, మా అమ్మమ్మ తాతయ్యకి మంచి రికగ్నైజేషన్స్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ డైరెక్టర్ నుంచి పవర్ అకాడమీలో ఒక యంగ్స్టర్, ఒక చిన్న అమ్మాయి, పేరెంట్స్ లేకోకుండా బిజినెస్ ని చాలా ఇష్టంగా, చాలా ప్యాషన్ గా బిల్డ్ చేస్తుందని చెప్పేసి అక్కడి నుంచి నాకు మెంటర్స్ నుంచి హెల్ప్ రావడం జరిగింది. సో రాజేష్ సార్, నాగేందర్ సార్, నువ్వు ఇంకా ఇలా చేస్తే ఇలా ముందుకెళ్తావు. సో నువ్వు ఇందులో అంటే ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పింది, ఇంకా నా లైఫ్ మొత్తం వాళ్ళు ఏది చెప్తే అది నా సక్సెస్ కోసం చెప్తారని చెప్పి ప్రతిదీ కూడా నా మెంటర్స్ కానీ, నా అప్లయన్స్ కానీ ఏది చెప్పినా కూడా నేను రిసీవ్ చేసుకునేదాన్ని. సో నేను ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, మాట్లాడే విషయంలో ఎలా మాట్లాడాలి, నన్ను నేను ఎలా మార్పు తీసుకోవాలి, నా బలాలేంటి, నా బలహీనతలు ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని మార్పు చేసుకున్నాను. బెస్ట్ ట్రైనింగ్స్ లోకి వెళ్ళాను. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నా నలుగురు, నా అప్లయన్స్ అన్నమాట, నా అప్లయన్స్, నా మెంటర్స్. సో వాళ్ళ ఆధ్వర్యంలో సో 2020 మార్చ్ 21లోనే 1,200+ మెంబర్స్తో పవర్ క్యాంప్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. 4 years, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 3 years పూర్తయింది. 1,200 మందితో నల్గొండలో పవర్ క్యాంప్ చేసాం, ఫస్ట్ పవర్ క్యాంప్. ఓకే, అక్కడి నుంచి 2020 ఆ టైంలో కార్ తీసుకున్నాను. సో చూడండి, ఒక ఆడపిల్ల ఈ బిజినెస్ లో నువ్వు 5,000 సంపాదించలేవు, నీ వల్ల కాదు అని చెప్పి, నిజంగా చెప్పండి, 21-22 years ఏజ్ లో ఏ పిల్లలైనా సరే పేరెంట్స్ ఉంటే ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఎస్ సార్ నో, అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి, ఈ రోజు అక్కడికి తీసుకెళ్ళండి, ఈ పిక్నిక్ తీసుకెళ్ళండి, నాకు ఈ పండగ వస్తుంది, నా బర్త్డే వస్తుంది, నాకు ఈ డ్రెస్ ఇప్పించండి, లేదంటే నాకు అది కావాలి ఇది కావాలని చాలా ఇష్టంగా, చాలా ప్రేమగా, గారాబంగా చేయడానికి పేరెంట్స్ మీద అందరికీ ఆ రైట్ ఉంటుంది. బట్ నాకు అవేవి లేవండి. ఫ్రాంక్లీ చెప్తున్నాను, నాకు ఇది కావాలి అని ఓపెన్ గా అడిగే సిచ్యువేషన్ నా 21 years లో నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరి దగ్గర కూడా నేను అడగలే. అసలు నాకు ఒక పెయిన్ అనిపించిన, ఒక సంతోషం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి? నో. సో నాకు అలాంటి సిచ్యువేషన్ లేదనమాట. సో అలాంటిది ఈ బిజినెస్ లోకి వచ్చినప్పుడు నువ్వు 5,000 సంపాదించలేమన్నారు. రైట్, ఎందుకంటే మేబీ నా పేరెంట్స్ ఉంటే ఆ మాటలు పడిపించే వాళ్ళు కాదేమో, ఇంకా బాగా సపోర్ట్ చేసేవాళ్ళేమో. ఎందుకంటే పిల్లలకి ఇష్టపడింది ఏదైనా వాళ్ళు చేయాలనుకుంటే ముందు సపోర్ట్ చేసేది పేరెంట్సే కదా. కానీ నాకు ఆ సిచ్యువేషన్స్ ఏవీ లేకపోయినా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్న ఒక్క ఆలోచనతో నేను నిలబడ్డాను. 5,000 సంపాదించలేవన్న వ్యక్తుల ముందు 5,000 కాదు, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60, 70, 80, 90, 1,00,000, 1,10,000, 1,20,000, 1,40,000, 1,50,860 రూపాయలు 2020 ఆగస్టులోనే నేను చూపించాను. ఇప్పుడు చెప్పండి, అది కంప్లీట్ గా దేశమంతటా కూడా కరోనా టైం. ఎందుకు నేను 2020 అనేది ప్రమోట్ చేస్తున్నానంటే కనీసం పర్సన్ టు పర్సన్ మాట్లాడుకోలేం. రైట్, ఒకళ్ళని హోమ్ మీటింగ్లు చేయలేం,
పెద్ద మీటింగ్లు పెట్టలేం, ఇంటింటికి వెళ్ళడానికి లేదు, లాక్డౌన్ సిచ్యువేషన్. మరి ఆ టైంలోనే నెలకి 1,00,000 రూపాయలు ప్రతి నెల తీసుకొని 2020 అక్టోబర్ 12వ తారీఖున 10 లక్షల రూపాయల కార్ నేను తీసుకున్నాను, బెల్నో కార్. అంటే ఇప్పుడు చెప్పండి, ఒక ఆడపిల్లకి, అందులోనూ అమ్మానాన్న లేని పిల్లకి 2020 కరోనా టైంలోనే నేను కార్ తీసుకోగలిగానంటే వెస్టీలో దమ్ ఉందా లేదా, వెస్టీలో సక్సెస్ ఉందా లేదా? అరే ఇప్పుడు అందరూ రీజన్లు వెతుకుతున్నారే, సక్సెస్ కావాలంటే ఇంత కష్టపడాలి, ఇంతమందిని ఒప్పించాలి, ఇంతమందితో మాట్లాడాలి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. ఇప్పుడు అడుగుతున్నానండి, ఎవడేమనుకుంటే ఏంటి చెప్పండి? ఎవరు అనుకుంటే ఏంటి? మనకి ఏదన్నా కష్టం వస్తే మనకు ముందుండే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అని సగం జీవితం అయిపోతుంది అక్కడితోనే. సో ఎవరేమన్నా కూడా నాకు అవసరం లేదు, నేనేంటో ప్రూవ్ చేయాలి. నేను ఎంచుకున్న మార్గం 100% జెన్యున్ ఉంది. నా అప్లయన్స్, నా టాప్ అప్లయన్స్ నన్ను నిలబెట్టడానికి వాళ్ళకి 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా నాకేం కావాలి? నాకు సపోర్ట్ దొరికింది నా అప్లయన్స్ రూపంలో, పవర్ అకాడమీ అసోసియేషన్ రూపంలో, నా మెంటర్స్ రూపంలో. నాకు దేవుడిచ్చిన ఈ ఫ్యామిలీ ద్వారా నాకు సపోర్ట్ దొరికింది. ఇంకా నన్ను నేను షైన్ చేసుకొని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నాకు అవకాశం దొరికింది, సపోర్ట్ దొరికింది, నన్ను గైడ్ చేయడానికి నా అప్లయన్స్ మెంటర్స్ దొరికారు. సో ఇక్కడి నుంచి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని నేను ఇంకా బలంగా వర్క్ చేశాను. అలా నేను వర్క్ చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, రోడ్ల మీద తిరుగుతుంది ఆడపిల్ల, అది ఇది సబ్బులు అమ్ముకుంటుంది, పేస్ట్లు అమ్ముకుంటుంది, సో ఎన్నన్నారో. రైట్, నేను ఇంకా కాన్ఫిడెన్స్ గా 100% ఎస్, నేను సబ్బులు పేస్ట్ల ద్వారానే సబ్బులు అమ్ముకున్నాను, క్రౌన్ అయ్యాను, సబ్బులు అమ్ముకున్నాను, కార్లు కొన్నాను, సబ్బులు అమ్ముకున్నాను, 1,50,000 సంపాదిస్తున్నాను అని చెప్పేసి. సో ఎంతమంది ఎన్నన్నారో అంతకు మించి సన్మానాలు నేను తీసుకోవడం జరిగింది, పెద్ద పెద్ద సన్మానాలు. సో ఎక్కడో ఆడపిల్లవి నువ్వు ఏమి చేయలేవన్న వాళ్ళ ముందు నేను ఎస్, నేను చెయ్యగలను, నేను ప్రూవ్ చేశాను. మరి ఇప్పుడు చెప్పండి, ఇలాంటి రికగ్నైజేషన్స్ ఇచ్చే జాబ్లు ఎక్కడ ఉన్నాయి, బిజినెస్లు ఎక్కడ ఉన్నాయి? సో ఇంత హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసే ఎక్కడ సిచ్యువేషన్ ఉంది? సో ఎన్నో షీల్డ్స్, ఎన్నో, అక్కడి నుంచి ఒక ఫెయిల్యూర్ లైఫ్ నుంచి కంప్లీట్ గా ఒక హ్యాపీ లైఫ్ లోకి, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లోకి, నాకు నచ్చిన జీవితంలోకి, నాకు నచ్చిన విధంగా నా లైఫ్ ని పూర్తిగా మార్చుకోవడం జరిగింది. సో బిఫోర్ మ్యారేజ్ 1,50,000 ఇన్కమ్. సో అలా నేనే కాకుండా నా టీంలో 1 lakh ఎర్నర్స్ ఉన్నారు. సో కారింగ్ సైదుల్ సార్ విత్ ఇన్ 6 months లో 1 lakh ఇన్కమ్ లోకి రావడం జరిగింది. జ్యోతి గారు IPL 1 lakh లో ఉన్నారు. సో ఇప్పుడు వెంకన్న గారు ఆల్మోస్ట్ 90,000 ప్లస్ లో ఉన్నారు. సో అనురాధ గారు 70,000, సరిత గారు 55,000, అలా జానిమియా గారు 85,000, కృష్ణయ్య గారు ఒక ఆటో డ్రైవర్ 80,000+, ఇలా అశోక్ ప్రశాంతి గారు స్టార్ డైరెక్టర్ 44,000, ఇలా చాలా మంది ఉన్నారండి. సో నాట్ ఓన్లీ ఒక్కళ్ళు ఇద్దరని కాదు. సో ఈవెన్ ఆల్సో నేను అందరివి కూడా ప్రమోట్ చేయలేదు, సారీ, ఏమి అనుకోవద్దు. సో కొంతమంది చెక్స్ మాత్రం నేను ప్రమోట్ చేశాను. సో లాంగ్ PPT లెంత్ అయిపోతుందని. సో ఇలా 20,000, 30,000, 40,000, 50,000, ఆల్మోస్ట్ 1 lakh+ ఎర్నర్స్ కూడా నా టీం నుంచి క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు చెప్పండి, ఒక ఆడపిల్ల, అందులో నమ్మనం లేరు, 1,50,000 నుంచి 1,70,000, 1,75,000, 1,76,000 అలా వర్క్ చేసుకుంటూ, సో సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటూ రోడ్ల మీద తిరుగుతుంది అనుకున్న ఒక అమ్మాయి గురించి ఒక బుక్ లో ప్రింట్ చేసుకునే విధంగా, ఒక సక్సెస్ ని ముద్రించుకునే విధంగా స్టార్ట్ చేసుకొని నా జర్నీని, ఒక అచీవ్మెంట్ ని తీసుకొని ఎంటైర్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక స్టేట్స్ నుంచి UCDగా ఒక నేమ్ ని, ఒక బ్రాండ్ ని పొంది, ఒక ప్రమోషన్ ని పొంది, 2020లోనే ఒక కార్ తీసుకొని, ఒక 1 lakh+ ఇన్కమ్ తీసుకొని, సో నా టీంలో ఆల్మోస్ట్ 13 మంది కార్ అచీవర్స్ గా ఉన్నారు. సో అలా వాళ్ళకి అవకాశాన్ని కల్పించి ఇంతవరకు క్రియేట్ చేసుకోగలిగానంటే సక్సెస్ ఉందా లేదా వెస్ట్రీలో? ఇప్పుడు చెప్పండి, ఎవరండి సక్సెస్ అవ్వాలి అంటే ఎవరు డిసైడ్ అవ్వాలి? సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎవరైనా సరే ప్లాన్ విన్నాక బాగుందని మోటివేట్ అవుతారు, వెళ్ళొచ్చిన తర్వాత మా సార్ ఒప్పుకోవట్లేదు, మా మేడం ఒప్పుకోవట్లేదు, మా అమ్మ ఒప్పుకోవట్లేదు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, ఏవో రీజన్ చెప్పి ఆగిపోతారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించండి, విన్నది నువ్వు, చెయ్యాల్సింది నువ్వు, డిసైడ్ అవ్వాల్సింది నువ్వు. ఐఎమ్ రైట్? కానీ చేయాల్సిన పద్ధతిలో చెయ్యకోకుండా వాళ్ళ వీళ్ళు ఒప్పుకోవట్లేదు అనే అవకాశాన్ని వదిలేస్తే నష్టపోయేది కూడా నువ్వే. సో ఇక్కడ క్లారిటీ తీసుకోండి. సో అక్కడి నుంచి కంప్లీట్ గా హ్యాపీ అండి. సో ఓకే, ఒక ఫెయిల్యూర్ లైఫ్ నుంచి ఒక సక్సెస్ లైఫ్ లోకి వచ్చాను, ఒక హ్యాపీ లైఫ్ లోకి వచ్చాను. ప్రతి హ్యాపీ లైఫ్ కంటిన్యూ అవుతున్న టైంలో ఏదో ఒక ప్రాబ్లం అయితే వస్తుంది కదా.
అలా నేను అనుకోకుండా ఒక పెద్ద సంఘటన ఎదురైంది. సో 2020లోనే, సారీ 2022లో, 2021 ఆ టైంలో చెన్నై వెళ్ళొస్తా ఉన్నాం కార్లో, నేను ఉపేంద్ర సార్, కిరణ్ సార్. అలా వెళ్తూ రిటర్న్ అవుతున్నాము. నియర్లీ ఇది దామర్చర్ల మిర్యాలగూడ దగ్గర. మార్నింగ్ 4:50, 5 o'clock టైంలో అనుకోకుండా చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో కంప్లీట్ గా నా కారు, ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారు, మరి ఆ కారు ఇలా అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటది చెప్పండి? ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తాం? సో అప్పటికి నాకు మ్యారేజ్ అవ్వలేదు ఇంకా. ఇంట్లో వెళ్ళేటప్పుడు హ్యాపీగా కార్లో వెళ్ళా, రిటర్న్ వచ్చేటప్పుడు వేరే కార్లో వచ్చాను. ఏం చెప్పాలి ఇంట్లో? జస్ట్ ఏం చెప్పానంటే, కుక్క అడ్డం వచ్చింది, నేను రైట్ టర్న్ తీసుకోకుండా లెఫ్ట్ తీసుకున్నాను, చిన్న డాష్ తగిలింది, ముందు లైట్ పోయింది, షోరూమ్ లో పెట్టొచ్చాను, ఒక వారం 10 రోజుల్లో ఆ హెడ్ లైట్ లైట్ తెప్పించి ఇచ్చేస్తారని చెప్పేసి ఏదో కవర్ చేశాను, ఎందుకంటే టెన్షన్ పడిపోతారని. కానీ ఫ్రెండ్స్, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు నా హెల్త్ ఎంత ఇంజూర్ అయిందంటే, సో పైకి కనపడలేదు, బట్ చాలా డెప్త్ లో అయితే చాలా ఇబ్బంది కలిగింది, హెల్త్ ప్రాబ్లం మాత్రం. సో కంప్లీట్ గా నా కార్ 5 months నా చేతిలో లేదు. అక్టోబర్లో యాక్సిడెంట్ లేదు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, 5 months నాకు వర్క్ వెళ్ళడానికి హెల్త్ సపోర్ట్ అవ్వలేదు, జర్నీ చేయడానికి కార్ లేదు. సో అప్పుడప్పుడు మెయిన్ మీటింగ్స్ బస్సులలో వెళ్ళొస్తే మళ్ళీ బ్యాక్ పెయిన్ అలా స్టార్ట్ అయిందనమాట. సో అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను, మళ్ళీ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. సో ఆఫ్టర్ యాక్సిడెంట్ నా సిచ్యువేషన్ ఇదనమాట. సో కానీ ఆ రోజు చాలా హ్యాపీ మూమెంట్ ఏంటంటే, బాలి సార్ బ్లెస్సింగ్స్ చాలా గట్టిగా తీసుకున్నాను. చాలా బాగా అప్రిషియేట్ చేశారు, బ్లెస్ చేశారు. చాలా హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. బాలి సార్ అలా పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చారు, అలా ముద్దు పెడుతూ కంగ్రాట్స్ అమ్మ, నువ్వు చెయ్యాలి, నువ్వు నిలబడాలి అని చెప్పి. సో ఆ బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు ఇంకా అసలు ఆ మూమెంట్ వేరనమాట. సో సార్ వాళ్ళు, పవర్ అకాడమీలో కొంతమంది మెయిన్ లీడర్స్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడి నుంచి నేను ఈ రెస్ట్ జోన్ లో ఉన్నప్పుడే, ఇంకా ప్రతి అమ్మాయికి సెకండ్ లైఫ్ అనేది ఉంటుంది, రైట్? సో నా లైఫ్ లో ఏంటంటే, మా అమ్మతో ఉన్నప్పుడు లైఫ్ ని చూశాను, నా పేరెంట్స్ లేకోకుండా లైఫ్ ని చూశాను, తర్వాత మళ్ళీ పెళ్లి లైఫ్ లోకి వెళ్ళాను. సో ఇక్కడ నుంచి మెంటర్స్ చూసిన మ్యాథ్స్ తో, సో అంతా కూడా స్టడీ చేసి సెర్చ్ చేసి, సుష్మా చాలా ఫెయిల్యూర్ లైఫ్ నుంచి వచ్చింది, చాలా పెయిన్స్ తో వచ్చింది, ఇక్కడ నుంచి తనకు బెస్ట్ లైఫ్ రావాలి అని చెప్పేసి సార్ వాళ్ళు తీసుకున్న డిసిజన్, బై లక్ నాకు ఒక మంచి మ్యాచ్ రావడం. సో నాకు నచ్చిన మ్యాచ్, ఐ మీన్ నాకు నచ్చిన విధంగా తను వెస్టీజియన్ అవ్వడంతో, సో వేరే ఆలోచించలేదు, నాకు నచ్చిన మ్యాచ్, మాకు నచ్చిన, ఏమంటారు, క్యాస్ట్ ఒక్కటే అవ్వడం. సో అలాగే ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ అందరూ ఒక్కటే అవ్వడం, ఇలా అవన్నీ కూడా నాకు ప్లస్లే జరిగాయి అనమాట. సో ఇంకా వేరే ఆలోచించకుండా ఓకే చేసాము. ఎందుకు నేను ఈ ఇమేజ్ చూపిస్తున్నానంటే, సో ప్రతి ఆడపిల్ల పెళ్ళంటే ఇంట్లో చాలా భారంగా ఫీల్ అవుతారండి. ఏ పేరెంట్ అయినా ఫస్ట్ భయం, బాధ్యత, బరువు, ఈ మూడు ఉంటుంది ఒక ఆడపిల్ల పెళ్ళంటే. కానీ నేను ఇక్కడ చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నా ఫ్యామిలీ నుంచి అట్లీస్ట్ ఒక శారీ కూడా నేను ఆశించలేదు, ఒక్క 1000 రూపాయల చీర కూడా నేను నా ఫ్యామిలీ నుంచి ఆశించలేదు. ప్రతి రూపాయి నేను వెస్టీ నుంచి ఎర్న్ చేసుకొని, సో సార్ అయినా సరే తను కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, ఐ మీన్ తన ఓన్ ఎర్నింగ్ చేసుకున్న మనీతో ఇద్దరం కూడా మాకు నచ్చిన విధంగా మా పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకున్నాం. సో ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నమాట, ఇది ఎంగేజ్మెంట్ సింపుల్ గా జరిగింది, బట్ మ్యారేజ్ మాత్రం మామూలుగా జరగలే. సో నేను ఛాలెంజ్ చేశాను, నా పెళ్ళికి నా సొంత కార్లో నేను ఊరేగుతానని. సో నేను ఏదైతే కలగన్నానో అదే జరిగింది, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో ఏదైనా సరే యూనివర్స్ కి మనం గట్టిగా ఇస్తే ఖచ్చితంగా ప్రూవ్ అవుద్దండి. బిఫోర్ రాజేష్ సార్ ఎప్పుడు కార్ డ్రీమ్ బిల్డ్ చేసేటప్పుడు, మీరు కార్ తీసుకున్నట్టు ఊహించండి, ఊహించండి, ఊహించండి అని చెప్పేది. నేను ఎలా ఊహించేది తెలుసా? సో కారు తీసుకునేటప్పుడు, ఎస్, నన్ను నా చుట్టుపక్కల వాళ్ళందరూ నడుస్తూ వెళ్ళినప్పుడు ఇలా అన్నారు కదా, వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, అసలు నేను బ్లజర్ వేసుకొని హెయిర్ అంతా లీవ్ చేసి స్పెట్స్ పెట్టుకొని నా కార్ నేను ఓన్ గా డ్రైవ్ చేస్తూ ఇంటి ముందుకెళ్ళి హార్న్ కొడుతూ మా అమ్మమ్మని కూరగాయలకు తీసుకెళ్ళాలి. ఈ డ్రీమ్ అంతా చాలా పెద్దది, కోరిక చూడండి, అక్కడి నుంచి మా అమ్మమ్మని జస్ట్ కూరగాయలకు తీసుకెళ్ళాలి. అలా నేను ఊహించుకున్నాను, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో
ప్రతిదీ మీరు ఫీల్ అవ్వండి. ఫస్ట్ మీరు లక్ష కావాలన్నా, కార్ కావాలన్నా, మీరు ఏ ప్రమోషన్ తీసుకోవాలన్నా ముందు అది ఫీల్ అవ్వండి, ఇమాజినేషన్ చేయండి. ఇమాజినేషన్ 100% ప్రూవ్ అవుద్దండి. నా లైఫ్ లో రెండు ప్రూవ్ అయింది. సో బిఫోర్ మ్యారేజ్ కార్ ఎలాగైతే ఊహించానో అలాగే జరిగింది. పెళ్ళి ఎలా చేసుకోవాలో అలాగే జరిగింది. ఒక నెగిటివ్ సిచ్యువేషన్ లో అసలు ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళొద్దు అనుకున్న వ్యక్తిని, ఎందుకంటే అమ్మ లైఫ్ చూశాను, వెస్టీజ్ లోకి వచ్చాక ఇంకెంతో మంది జీవితాలు చూశాను. మా హస్బెండ్ ఇలా ఉంటాడు, తాగొస్తాడు, కొడతాడు, మా అత్త మామ సపోర్ట్ చేయరు, ఇంట్లో నుంచి బయటికి పంపించరు, టార్చర్ పెడతారు. ఇవన్నీ టీమ్స్ లో ఇంకా చూసి చూసి పెళ్ళంటే ఒక భయం ఏర్పడ్డది. సార్ నా వల్ల కాదు సార్, నేను ఇలా మామూలుగా ఇప్పుడు బ్రతుకుతున్నాను, అలాగే నన్ను బ్రతకనివ్వండి, నాకు ఈ పెళ్లి ఈ లైఫ్ నెక్స్ట్ ఇంకో లైఫ్ ఇదంతా వద్దు సార్ అని చెప్పేసి ఒక 2 సంవత్సరాలు వాళ్ళు విసిగిచ్చానండి. నిజంగా వాళ్ళకి దండం పెట్టొచ్చు, రజేశా నాయందర్ సార్కి. సో వాళ్ళు నిజంగా బరాయించారు నన్ను, సింపుల్ గా చెప్పాలంటే. అలా ఉండదమ్మా, ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పి ఒక మంచి మ్యాచ్, ఎంతైతే నేను భయపడ్డానో అంతకు మించి 100 రెట్లు ఒక మంచి ఫ్యామిలీ నాకు వచ్చారు. అత్తయ్య, మామయ్య, ఆడపడుచులు, మా హస్బెండ్ అందరూ కూడా నిజంగా ఐఎమ్ లక్కీ. మ్యారేజ్ విషయంలో మాత్రం చాలా లక్కీ. బట్ అక్కడి నుంచి బిజినెస్. సో సార్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ఘనంగా మ్యారేజ్ జరిగిందండి. సో అక్కడి నుంచి ఇద్దరు ఆలోచనలు ఒకటే, ఇద్దరి డ్రీమ్స్ ఒకటే. సో ఇద్దరం పెద్దగా ఆలోచిస్తూ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి బిజినెస్ ని ఎలా చేయాలని చెప్పేసి డిసిజన్ తీసుకొని మా ట్రైనింగ్స్ ని మా టీమ్స్ ని సర్వీస్ చేస్తూ డెవలప్ చేసుకుంటూ ఫోకస్ చేసాము. ఇద్దరం వర్క్స్ జర్నీ స్టార్ట్ చేసాము. ఇలా టీమ్స్ లో స్టార్ అండ్ డెబో ఎవ్రీ మంత్ కోర్ మీటింగ్స్ చేయడం, 1 డే వర్క్ షాప్ చేయడం, మెగా సెమినార్స్ చేయడం, ఇలా గ్రోత్ చేసుకుంటూ పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసుకుంటూ మంచి మంచి రికగ్నైజేషన్ చేసుకుంటూ అగైన్ పవర్ క్యాంప్ 2, 3 పవర్ క్యాంప్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం నల్గొండలో. అక్కడి నుంచి మంచి మంచి అవార్డ్స్ ఇలా తీసుకోవడం జరిగిందండి. సో వెస్టీజ్ నాకేమిచ్చింది అంటే, చాలా బలంగా చెప్తాను, నేను పెట్టుకున్న డ్రీమ్స్ లో ఆల్మోస్ట్ అన్ని ఇచ్చింది, అన్ని ఇచ్చింది. ఒక డ్రీమ్ కార్ ఇచ్చింది, ఒక ఫారెన్ ట్రిప్ ఇచ్చింది, ఒక బెస్ట్ లైఫ్ ని ఇచ్చింది, లక్షల ఆదాయం ఇచ్చింది. దాంతో పాటు విలేజ్ లో ఒక మాకు నచ్చిన విధంగా హౌస్ ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇంకా ఏమిచ్చింది అంటే, నాకు ఒక బెస్ట్ ఫ్యామిలీ, పవర్ అకాడమీ ఫ్యామిలీ వచ్చింది. దాంతో పాటు నాకు సెకండ్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ నుంచి అంటే మా అత్తయ్య ఫ్యామిలీ, మా హస్బెండ్ నుంచి ఒక బెస్ట్ ఫ్యామిలీ వచ్చింది. ఇంకా కంప్లీట్ గా నా ఫెయిల్యూర్స్ నుంచి హ్యాపీ లైఫ్ లోకి వెళ్ళానండి. సో దాంతో పాటు ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకొక లైఫ్ అంటారు కదా, నా ప్రెగ్నెన్సీ జర్నీ. సో ఒక 1.5 year కంప్లీట్ గా నేను రెస్ట్ జోన్ లో ఉన్నాను. ప్రవీణ్ సార్ పూర్తిగా టీమ్స్ ని లీడ్ చేస్తూ వర్క్ చేసుకుంటూ తను సర్వీస్ చేస్తూ టీమ్స్ కి అవకాశం ఉన్న చోట వాళ్ళకి అవసరమైన చోట బెస్ట్ సర్వీస్ ఇస్తూ వర్క్ చేసుకున్నాము. చేశాడు తను వాస్తవంగా టీమ్ కి చాలా దగ్గరై. సో సుస్మిత, ప్రవీణ్ వేరు కాదనే విధంగా తను టీమ్స్ లో కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీ విషయం అన్నమాట. అలా టీమ్స్ రిసీవ్ చేసుకోవడం కూడా గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరికి కూడా. సో అలా ఎఫర్ట్స్ చేసుకొని చేసాము. కానీ వెస్టీజ్ ఇది ఫ్యామిలీ బిజినెస్ అంటారు కదా. సో భార్య వర్క్ లో లేకపోయినా భర్త పూర్తిగా సపోర్ట్ చేస్తూ, సో నాకు నా పాపకి మంచి ఫారెన్ ట్రిప్ గిఫ్ట్ గా ఇచ్చాడండి. సో అక్కడి నుంచి మేము ముగ్గురం కూడా చూడండి, మా రేయాన్సి మా అమ్మాయికి జస్ట్ ఇప్పుడు 1.5 year. బట్ నేను ఈ పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు మా అమ్మాయికి 4 months. 4 months లోనే మా అమ్మాయికి మేము పాస్పోర్ట్ తీసుకున్నాం. చూడండి, నెక్స్ట్ జనరేషన్స్ కి మనం హ్యాపీ లైఫ్ ఇస్తామా ఇవ్వమా అనేది ఇక్కడే మనం తీసుకున్న డిసిజన్ ని బట్టి, మనం చేసే పనిని బట్టి మన ఫ్యామిలీ ఎలా ఉంటుందో డిసైడ్ అవుతుంది. నిజమండి. ఈ రోజుకి ఈ రోజు మన జీవితాలు మారవు, కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల మన జీవితాలు భవిష్యత్తులో మారుతాయని చెప్పడానికి ఇది నిదర్శనం. ఈ రోజు నేను ఈ ఫోటో పెట్టడానికి ఇదే నిదర్శనం. మీరు ఆలోచించండి. సో ఒక 4 సంవత్సరాల క్రితం నేను ప్రవీణ్ సార్ ఇద్దరం కూడా వెస్ట్రీలోకి వచ్చాం. తను ఎక్కడో డెవలప్ చేశాడు, నేను ఇక్కడ డెవలప్ చేసుకున్నాను. బట్ ఒకటయ్యాము బై గాడ్ గ్రేస్. ఇద్దరు డ్రీమ్స్, ఆలోచనలు ఒకటయ్యాయి. కానీ మేమిద్దరం తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఇప్పుడు మా పాపకు ఒక మంచి లైఫ్ ని ఇస్తున్నాం. బట్ నా ప్రెగ్నెన్సీ టైం, నేను డెలివరీ టైంలో కంప్లీట్ గా నేను నా పాపతో ఉండి కూడా వెస్టేజ్ వర్క్ కి కొంత బ్రేక్ అయినా, అంటే నేను వర్క్ లో లేకపోయినా సార్ ఒక్కడు వర్క్ లో ఉన్నా కూడా, చూడండి నా పాప గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులకు వెళ్ళడానికి అంత మైండ్ సెట్ నాకు వెస్టీజ్ ఇచ్చింది. సో మా బేబీకి నేను అంత బ్రెయిన్ కి అంత ట్రైనింగ్ ఇచ్చి, సో తనతో అంత నేను కాన్సన్ట్రేట్ చేసే ఫ్రీడమ్ ని, టైం ని, ఆ బ్రెయిన్ ని నాకు ఇచ్చింది. ఈవెన్ ఒకప్పుడు నా వల్ల కాదు, ఈ పెయిన్స్ నేను భరించలేను సార్, సో నేను సూసైడ్ చేసుకుంటానన్న స్టేజ్ లో ఎన్నో సార్లు అలాంటి సిచ్యువేషన్స్ నేను రాజేష్ సార్తో చెప్పుకోవడం జరిగింది. సో సార్ వాళ్ళందరికీ తెలుసు, ఉపేందర్ సార్కి తెలుసు. నా నుంచి కాల్ వెళ్తుంది అంటే ఉపేందర్ సార్ భయపడేవారు, ఏం జరిగిందో, ఏం గొడవలైందో, ఈ అమ్మాయి ఏం చేసుకుంటారో.
అలాంటి వీక్ మైండ్ అండి. బిఫోర్ వెస్టీజ్ లో ఒక 1 ఇయర్ వరకు. మరి అలాంటి బ్రెయిన్ నుంచి ఇవాళ నా పాప వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసుకునే మదర్ గా నేను మారానంటే నాకు పవర్ అకాడమీ అసోసియేషన్ ఎంత హెల్ప్ అయింది. సో ఇవాళ మానసికంగా మెంటల్ హెల్త్ నాకు ఎంత ఇచ్చిందండి మన అసోసియేషన్. సో నా బలహీనతలను తీసేసి నా బలాల్ని ప్రూవ్ చేసుకునే విధంగా నన్ను మార్చలేదా మన అసోసియేషన్? ఎస్ ఆర్ నో? వెస్టీజ్ లో ఎవ్రీథింగ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఉంటాయి. మన జీవితాలు మారడమే కాదు, మన ఫ్యామిలీ లైఫ్ ని మనకు నచ్చిన విధంగా మార్చుకునే విధంగా మనకి మన అసోసియేషన్, మన మెంటర్షిప్ అనేది హెల్ప్ అవుతుంది. అక్కడి నుంచి రైట్ ఇంక ఇద్దరం కూడా ఎఫర్ట్స్ చేస్తున్నాము, ఇంకా పూర్తిగా ఫోకస్ చేసాము. సో హైయెస్ట్ ఇన్కమ్ 1,50,000 నుంచి ఆల్మోస్ట్ 2,96,000 తీసుకున్నాము. బై 25 జూన్ కి మా టార్గెట్స్ ఒక 15 మెంబర్స్ ఐపీఎల్స్, అండ్ జూన్ కి 5 lakhs ఇన్కమ్, అండ్ జూన్ కి 1 crore హౌస్ అనేది ప్లాన్ చేయబోతున్నాం అనమాట. ఇవి నెక్స్ట్ విత్ ఇన్ 6 months డ్రీమ్స్. సో చూడండి, ఫైనల్ కంక్లూజన్: జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కష్టం కూడా నీదే. ఎస్ సార్ నో? అవకాశం విన్నది నువ్వు, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు, పని చెయ్యాల్సింది కూడా నువ్వే. ఎవరో ఏదో అన్నారని, వాళ్ళు అవమానిస్తున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు చీప్గా చూస్తున్నారు అని అనుకుంటే మనం కూడా సింగిల్ గానే ఎలాంటి సక్సెస్ లేకుండా ఉండాల్సి వస్తుంది. ఓడినా గెలిచినా కష్టపడ్డ మాత్రం ఆపొద్దు. సో దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఈ బిజినెస్ లోకి వచ్చిన 1 ఇయర్ చాలా స్ట్రగుల్స్ తీసుకున్నా. ఇప్పుడు అన్ని అవకాశాలు ఉన్నాయండి. ప్రతి చోట స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి చోట సెమినార్ హాల్స్ ఉన్నాయి, మీ దగ్గరికి అప్లైన్స్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. సో మీ దగ్గరే సర్వీస్, ఐ మీన్ ట్రైనింగ్ జరుగుతున్నాయి. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ లేవు. మరి మన అప్లయన్స్ రాజస్థాన్ నాందేడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకెంత ఇబ్బందులు ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా నిలబడ్డారండి? ఇవాళ వాళ్ళ ఆర్టీసీ కండక్టర్స్ గా 10 లక్షల ఆదాయం ఎలా తీసుకుంటున్నారు? కోట్ల విలువ చేసే ఇల్లులు, హౌస్లు ఎలా కట్టుకుంటున్నారు? ఫ్యామిలీస్ ని ఎవ్రీ ట్రిప్స్ కి ఎలా తీసుకెళ్తున్నారు? సో మంచి మంచి లగ్జరియస్ కార్లలో ఎలా తిరుగుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అరే ఒక 5 ఏళ్ల క్రితం వచ్చిన నాకే అన్ని ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. మరి వాళ్ళు ఇంకెన్ని పేర్స్ పడి ఈ రోజు ఇంత సక్సెస్ లోకి వచ్చారు? మరి ఈ రోజు ఆ సిచ్యువేషన్స్ ఏవీ లేదండి. మన మెంటర్స్ మనకి ముళ్ళదారి తీసేసి రహదారిని పూలబాటనేశారు. జస్ట్ ఇక్కడ మనం వాక్ చేస్తే సరిపోతుంది. కానీ వాళ్ళు వచ్చిన రోజు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పెయిన్స్ ఎదుర్కొన్నారు. రైట్? నీ కష్టం నీకు ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో రోజు ఆ గెలుపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది. ఎస్, నా లైఫ్ లో జరిగిన రియాలిటీ ఇది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ ఈ లైఫ్ లోకి వెళ్ళాను. సుస్మిత అంటే కనీసం నా ఇంట్లో పేరు పలకడం కూడా రాదు. అలాంటి పేరు మా అమ్మ సెలెక్ట్ చేసి పెట్టింది. ఎందుకు పెట్టిందో తెలీదు, కానీ సెలెక్ట్ చేసి పెట్టింది. మరి ఆ పేరు ఇంట్లోనే పలకడం రాదు. మరి అలాంటి పేరు ఇవాళ ఏపీ తెలంగాణలో ఒక సుస్మిత అంటే, ఒక సక్సెస్ఫుల్ ఒక అమ్మాయిగా క్రియేట్ చేసుకోగలిగాను అంటే నా కష్టం నన్ను నిలబెట్టింది. ఎస్. సో మీరు కూడా గెలవాలి అన్న ఆశతో కాదు, గెలవగలమన్న నమ్మకంతో ప్రయత్నించండి. ఎప్పటికైనా విజయం నీ సొంతం అవుతుంది. ఎస్ ఆర్ నో? సో కోరిక, ఓపిక, తీరిక, ఈ మూడు ఉంటే గెలుపు ఎవ్వరూ ఆపలేరు. రైట్? సో ఈ మూడు మనకు ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి అంటే మన సక్సెస్ ని మనం సాటిస్ఫాక్షన్ అయ్యే స్టేజ్ వచ్చేంత వరకు ఉండాలి. సో రైట్, నా లైఫ్ లో నేను అనుకున్న విధంగా నేను లైఫ్ ని లీడ్ చేశాను, అనుకున్న విధంగా నేను సాధించాను అనేంత వరకు ఈ మూడు మనకు ఉండాల్సిందే. సో ఎవ్వరు మోటివేట్ చేయక్కర్లేదండి. దయచేసి మిమ్మల్ని మీరు నమ్మండి. సో ప్రతిసారి అప్ లైన్ డౌన్ లైన్ లేదంటే ఫ్యామిలీ మెంబర్ నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు, నువ్వు పని చేయి, ఎవ్వరు చెప్పక్కర్లేదు. మన గోల్ మనల్ని నడిపించాలి. ఎందుకు ఒక రోజు మనం టైం వేస్ట్ చేసుకున్నాము అనే ఫీలింగ్ మనకు క్రియేట్ అవ్వాలి. ఏదేమైనా సరే అనుకున్న సాధించాలి. ఇప్పటి వరకు సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారండి బయట, అవకాశాలు లేక. నిజంగా చెప్పాలంటే సర్టిఫికెట్లు పట్టుకొని అడుక్కుంటున్నారు. నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఇంత స్కిల్ ఉంది, నా మెరిట్ ఇంత, నా స్కోర్ ఇంత, నా పర్సంటేజ్ ఇంత, దయచేసి నాకు 20,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి, రోజుకి 8 గంటలు పనిచేస్తామని అడుక్కుంటున్నారు. అరే వెస్టీజ్ నీకు లక్షలు ఇస్తా అని చెప్తుంది. నువ్వు ఎక్కడికో వెళ్ళకు, నీ ఇంట్లో నీ షాప్ ని మార్చుకో. నువ్వు బయట కొనుక్కునే బదులు వెస్టీజ్ లో కొనుక్కో. నీ ఇంట్లో షాప్ ని మార్చుకొని నీకు తెలిసిన 4 షాప్ ని మార్చండి. ఒక టీమ్ ని క్రియేట్ చేయండి. మీరు హెల్త్ ని తీసుకొని కొంతమందికి హెల్త్ ని ఇప్పించండి. ఇక్కడ ఎవరిని ముంచట్లే, ఎవరిని మోసం చేయట్లేదండి మనం. నమ్మండి.
ఇక్కడ మనం హెల్దీగా ఉంటూ కొంతమందికి హెల్త్లు ఇస్తూ మనం అవకాశాన్ని తీసుకొని ఒక ట్రైనర్గా ఒక మోటివేషనల్ స్పీకర్గా ఎదిగే అవకాశంలో మనం ఉండి వేరే వాళ్ళకి చెయ్యి అందిస్తున్నాం. మనం అడుక్కునే పొజిషన్లో లేము, ఇచ్చే పొజిషన్లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. ఏ ఎక్కడైనా ఏ సెక్టర్లోనైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఆపర్చునిటీలో కూడా ఒక ఎంప్లాయ్ ఇంకో ఎంప్లాయీని క్రియేట్ చేయలేడు. ఒక బిజినెస్ మ్యాన్ ఇంకో బిజినెస్ మ్యాన్ని క్రియేట్ చేయలేరు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ని క్రియేట్ చేయలేరు. బట్ ఒక నెట్వర్కరే ఇంకొక నెట్వర్కర్ని క్రియేట్ చేయగలరు. ఒక క్రౌన్ డైరెక్టర్ ఇంకో క్రౌన్ డైరెక్టర్ని క్రియేట్ చేయగలరు. ఎస్ ఆర్ నో? నీకు లక్ష వస్తే నీ డౌన్లైన్కి లక్ష ఎలా ఇప్పించాలో నీకు తెలుస్తుంది. అదే నువ్వు తీసుకోకపోతే నువ్వే ఒక ఫెయిల్యూర్గా నిలబడతావు. ఆ రోజు నేను చెప్పానా ఇవన్నీ వేస్ట్ కాన్సెప్ట్లు అంటే విన్నావా? నువ్వు వినలే. నేను చేస్తా అని చేస్తావు, ఈ రోజు ఏం చేసావంటారు. సో జనాలు ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఎప్పుడు మన మీద బురద చల్లుదామా అని ఎదురు చూస్తూనే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసినా అంటారు, చెయ్యకపోయినా అంటారు. చేస్తే వావ్ గ్రేట్ అంటారు, చెయ్యకపోతే నేను చెప్పానా నువ్వు వినలేదంటారు. సో ఇప్పుడు మీరు అందరు బిజినెస్ లోకి వచ్చారు. ఈ 290 మెంబర్స్ ఎవరైతే వింటున్నారో మీరందరూ వెస్టీజ్ అనే ఆపర్చునిటీని ఆల్రెడీ తీసుకున్నారు. ఆల్రెడీ మీరు వెస్టీజ్ చేస్తున్నారని మీ మీద ముద్ర పడిందండి. మీ ఇంట్లో మీ పేరెంట్స్, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరు పలానా వ్యక్తి ఎవరు అంటే వెస్టీజ్ లో ఐడి ఉంది తనకని ఆల్రెడీ తెలిసిపోయింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మీరు ఆ సబ్బులు పేస్ట్లు అమ్ముకొని ఆగిపోయింది అనిపించుకుంటారా, ఆ సబ్బులు పేస్ట్లు అమ్ముకొని సక్సెస్ అయింది అనిపించుకుంటారా? అవకాశం మీ చేతుల్లో ఉంది, మీరు ప్రూవ్ చేసుకోండి. రైట్? సో మరి ఇక్కడి నుంచి మీరు ఎలా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనుకుంటే అలా ఇస్తుంది వెస్టీజ్. సో నిజంగా ఆలోచించండి. మనకి కావాల్సిన డ్రీమ్ లైఫ్ని పొందే అవకాశం ఎక్కడా లేదు అనుకున్నప్పుడు, ఇక్కడ ఉందని తెలిసినప్పుడు ఇంకా క్వశ్చన్ మార్క్ ఎందుకండి? ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అరే సక్సెస్ అక్కడ ఉంది, ఇది ఒక మహాగని అని నిధి అని తెలుసు, ఇక్కడ ఎంత తవ్వుకుంటే అంత వస్తుందని తెలుసు, మరి ఎందుకు ఫైట్ చేయకూడదు? ఎక్కడెక్కడో 20,000 30,000 కోసం మనం ఫైట్ చేస్తున్నామే, చాలీ చాలని జీతం కోసం సాక్రిఫైస్ చేస్తున్నామే, టైం అనక, డబ్బు లేక, ఇష్టాలని, చిన్న చిన్న ఆనందాలని, ఫ్యామిలీకి ఇవ్వాల్సిన కనీసం టైం ఇవ్వకుండా, మనల్ని కన్నా మన పేరెంట్స్ కళ్ళలో ఆనందం చూడకుండా ఏంటండి లైఫ్ అసలు? ఆలోచించండి. నిజమే కదా నేను చెప్పేది? కనీసం ఒక ఫుడ్ ఒక హోటల్కి వెళ్ళి ఎవ్రీ వీకెండ్ కనీసం ఒక సినిమాకి వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారా? అట్లీస్ట్ రోజులో ఒక గంట మీ పేరెంట్స్తో మీ భార్య పిల్లలతో గడుపుతున్నారా? కానీ ఏం సాధించాను జీవితంలో? పోనీ ఆ ఉద్యోగాలు చేస్తూ అనుకున్న జీవితాన్ని అయితే గడపట్లే కదా. మరి అలాంటి దానికోసం అంతా టైం పెట్టి టైం అంతా వేస్ట్ చేసుకునే బదులు వెస్టీజ్లో ఒక 1 ఇయర్ ఫోకస్ చేసి నువ్వేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం నీకు వచ్చినప్పుడు ఎలా చేయాలండి? కానీ మొహమాటం అడ్డొస్తుంది. అరే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, ఇంత చదువుకొని నువ్వు సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటున్నావా, ఇంత చదువుకొని నువ్వు ఓహో వెస్టీజ్ చేస్తున్నావా, నాకు ఎప్పుడో తెలుసు నీకు ఇప్పుడే తెలుసా అంటారేమని ఒక మొహమాటంతో ఒక ఫీలింగ్తో ఆగిపోతున్నారే. నిజంగా ఆలోచించండి, అది కరెక్టేనా? దయచేసి మీ అందరికీ హంబుల్గా నేను రిక్వెస్ట్ చేస్తూ, సో వెస్టీజ్ ఆపర్చునిటీ పవర్ అకాడమీ అసోసియేషన్ ఒక అమ్మా నాన్న లేని ఆడపిల్లని, ఒక 21 ఇయర్స్లో ఎలాంటి నెట్వర్క్ అనుభవం లేని ఒక అమ్మాయిని ఇవాళ 3 లక్షల ఆదాయం సంపాదించే స్థాయికి తీసుకెళ్ళింది. ఇవాళ 3 లక్షలు నేను చెప్పను, ఇంకో 1 ఇయర్ తర్వాత మాట్లాడతాను. ఇదే జూమ్ మీటింగ్లో 1000 మంది పైన ఉన్న జూమ్ మీటింగ్లో ఐఎమ్ ఏ విఎంసీఎం మెంబర్ ఇన్ ద తెలంగాణ, సుస్మిత ప్రవీణ్ వెరీ యంగ్ కపుల్ 10 లక్షల ఆదాయంలో ఉన్నారు, డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ప్రమోషన్లో ఉన్నారు అనే విధంగా ఆ రోజు నేను ఛాలెంజ్ చేసి మాట్లాడతాను. అక్కడితో మళ్ళీ నా సక్సెస్ ఆగదు, అక్కడి నుంచి నెక్స్ట్ నెక్స్ట్ డ్రీమ్. సో ఎనర్జీ ఉంది, ఏజ్ ఉంది, హెల్త్ ఉంది, ఉన్న టైంలోనే గట్టిగా కష్టపడి అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి విత్ ఇన్ 5 ఇయర్స్లో మా 60 ఇయర్స్కి కావాల్సిన లైఫ్ ఏదైతే ఉందో నాకు మా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్కి అన్ని సమకూర్చుకుంటాం వెస్టీజ్లో. 100% ఇది జరుగుతుంది. సో యాజ్ ఏ వెరీ యంగ్స్టర్స్గా సో మన అసోసియేషన్ ఇచ్చిన అవకాశం తీసుకొని మేము నిలబడ్డాము. సో వాళ్ళ బ్లెస్సింగ్స్తో వాళ్ళ సపోర్ట్తో మా గ్రేట్ లీడర్స్ రాజేష్ సార్, నాగేందర్ సార్ అండ్ మై టాప్ అప్లైన్ మెంటర్ ఉపేందర్ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మై గ్రేట్ అప్లైన్ కిరణ్ సార్, అందరి బ్లెస్సింగ్స్తో విత్ హెల్ప్ ఆఫ్ మై టీమ్ సపోర్ట్తో నా టీంలో ఉన్న అందరికీ వెరీ 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 థ్యాంక్స్.
సో వాళ్ళు ఇచ్చిన లైఫ్, నా అప్లయన్స్ మెంటర్స్ ఇచ్చిన లైఫ్ ఇది. అండ్ అలాగే మీ అందరి blessings తో నెక్స్ట్ తప్పకుండా ఒక గొప్ప సక్సెస్ఫుల్ లైఫ్లోకి మేము వెళ్తామండి, 100%. సో థ్యాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్ అండ్ టాప్ అప్లైన్. థ్యాంక్ యూ సో మచ్ మై మెంటర్స్ అండ్ ఆల్ మై టీమ్ మెంబర్స్ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ, సో ఈ రోజు నా ప్రజెంటేషన్ విన్న మీరందరూ కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలని, సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. నెక్స్ట్ మై హోస్ట్ బ్యాక్ టు సరిత మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్. సో మీ టెస్టిమోనీ, మీ సక్సెస్ జర్నీ అనేది